ఇదంతా వీర్రాజే చేశాడని నాకు అనుమానంగా ఉందండి. ఎవరమ్మా? మీ బాబు వీర్రాజు గారా? ఆయన ఎందుకు చేస్తారమ్మా? ఆయన ఊరికి పెద్ద మనిషి. అది కాదు వెంకటస్వామి, వాడికి మా శారదను పెళ్లి చేసుకోవాలని ఆశ. ఆశయం సార్, అత్త కొడుకే కదండి. ఆయన మాతో చెప్పారే అంతా సెటిల్ అయిపోయిందని. వాడికవడిస్తాడయ్యా పిల్లను, పనికి మాలిన వాడు. కావలసిన వాడు కదండి, మీరు అలాగే చెప్తారు. ఆయనకేమండి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. మన అమ్మాయి గారికి ఆ సంబంధం కావడం మనకు అదృష్టం సార్. 441 ఏమిటా వాగుడు? అసలు విషయం వదిలిపెట్టి. ఎస్ సార్. శారదమ్మా, ఎస్ సార్. మీరన్నట్లు వీర్రాజు మీద మాకు అనుమానంగానే ఉంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు? చెప్పడం కష్టం అండి. అర్ధరాత్రి చీకట్లో మనుషులు అవపించలేదు. తీసుకెళ్ళింది కాళయ్యనని అగ్గిరాముడు చెప్పాడు. ఎవరు? అగ్గిరాముడే? అవునండి, కాళయ్య చేతిలో నుంచి ఆయనే నన్ను కాపాడారు. అయితే అగ్గిరాముడు ఎలా ఉంటాడో చెప్పగలరా? ఎలా చెప్పగలనండి? ఒకసారి 60 ఏళ్ల ముసలివాళ్లాగా కనిపించాడు. అరగంట తర్వాత 25 ఏళ్ల మనిషిలాగా తయారయ్యాడు. ఇంకోసారి ఇంకో వేషం. అయితే వీడెవడో కిరాయి నాట కూడా ఉంటాడు. 441. ఎస్ సార్. కాళయ్య దగ్గర నుంచి మిమ్మల్ని అగ్గిరాముడు విడిపించడం మీరు కళ్ళారా చూసారా? లేదండి. అది పాయింట్. కాళయ్య అగ్గిరాముడు ఖచ్చితంగా ఒకడే. ఈ పోలీసు వాళ్ళు పట్టుకుంటారని పేర్లు మార్చి నాటకం ఆడుతున్నాడని ఈ 441కి ఎప్పుడో తెలుసు. సర్లే బాయ్, ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నారమ్మా? అగ్గిరాముడు బంగ్లాలోని. బంగళే పంపలు లేకుండా ఎంతో మంది గోళ పెడుతుంటే వీడి బ్రతుకు బంగళా ఒకటి. ఊరుకోవాయ్. ఆ బంగళ ఎక్కడుందమ్మా? అది కూడా తెలీదండి. అంతా అడవిదారి. కొండలెక్కాలి, డొంకలు తిరగాలి. అబ్బబ్బా, స్వర్గానికైనా దారి తిన్నగా ఉంటుందేమో. అర్ధరాత్రిలో వెళ్ళాను, వచ్చాను. నాకు గుర్తు లేదండి. మనిషి గుర్తు లేదు, దారి తెలియదు. మరి మీరు ఇంటికెళ్ళి వచ్చారమ్మా? ఊరు బయట మామిడి తోట దగ్గర నుంచి అబ్దుల్ రహీం గారు నన్ను తీసుకొచ్చారు. అబ్దుల్ రహీం గారా? మీ పక్కింటి ఆయన? అదేమిటమ్మా, అగ్గిరాముడు ఎక్కడ, అబ్దుల్ రహీం ఎక్కడ? వాడు ఖచ్చితంగా ఈయన పెద్ద మనిషి. ఇది మేము ఎలా నమ్మగలమమ్మా? సోమనాథన్ గారు, ఇదంతా అయోమయంగా ఉంది. అయినా మా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తాం. అమ్మా, అదంతా పోనివ్వండి. అగ్గిరాముడు మీ దగ్గర చెడ్డగా నడుచుకున్నాడా చెప్పండి. ఈ 441 తలుచుకున్నాడంటే తోలు తీసేస్తాడు. అంటే అతను చాలా మంచివాడు. నన్ను చాలా మర్యాదగా చూశాడు. మంచివాడా? అగ్గిరాముడు, అబ్దుల్ రహీం, వీర్రాజు అంతా పెద్ద మనుషులైతే ఇక దొంగలు ఎవరా అని అది మీరే తెలుసుకోవాలి. తెలుసుకుంటామమ్మా, తెలుసుకుంటాం. ఈ 441 తలుచుకున్నాడంటే ఇవాళ కాకుండా రేపైనా తెలుసుకుంటాం. వస్తామండి. మంచిది, దయచేయండి దయచేయండి. ఏమిటి ఎక్కడా కనపడటం లేదు? ఊళ్ళు లేరా? అవునండి, ఈ మధ్యన సిరిపురం వెళ్ళొచ్చాం. సిరిపురమా? శ్రీమయ్య గారి దగ్గర పనుండి వెళ్ళాం. మీకు మేము ఇవ్వాల్సిన అప్పు అలాగే ఉంది చూడండి. దానికే లేండి. ఒరే కొండయ్య, కాఫీ తీసుకురా. ఇప్పుడే ఫోన్ చేసి ఇచ్చాం. పర్వాలేదులేండి. జమీందారు గారు, మాకివ్వాల్సిన దాని గురించి మీరేం తొందరపడక్కర్లేదు. అలా కాదులేండి, అప్పు ఉంటే ఎప్పటికైనా ముక్తి. అది కాకుండా మాకు ఇప్పట్లో కొంచెం డబ్బు అవసరం. అందుకని శ్రీమయ్య గారి దగ్గర బయట ఏర్పాటు చేసి మీరు ఆ పత్రాలు పట్టుకుని ఒక్క ప్రయాణం సిరిపురం వచ్చారంటే అంతా పైసలు చేసుకోవచ్చు. అలాగే, ఇష్ట ప్రకారం కానివ్వండి. మరి రేపు రాగలరా మీరు? ఓ, దానికేం తప్పకుండా వస్తాను. అయితే మేము ఈ రోజు వెళ్ళి అంతా ఏర్పాటు చేస్తాం. వస్తాం. ఉండండి, కాఫీ తీసుకెళ్ళండి. ఇది మాయ బంధాలే కొట్టు, దీన్ని విడచితే బహు నిందాలొద్దుతుండు. ఇది మాయ బంధాలి కొట్టు, కామాంధకారమున్న కాలు దూగుతునుండు. కామాంధకారమున్న కాలు దూగుతునుండు. కాలు దూవక మునిపే కనిపెట్టి ఉండు. ఇది మాయ బంధాలి కొట్టు. చపలాత్మ చేజారి చెదరిపోవుతునుండు. చపలాత్మ చేజారి చెదరిపోవుతునుండు. చెదరిపోవక మునిపే కుదరబట్టుండు. ఇది మాయ బంధాలి కొట్టు. జై సద్గురు యోగి బ్రహ్మం రామ బ్రహ్మం సదాశివ బ్రహ్మం. ఎవరయ్యా నువ్వు? నేనెవరు, నువ్వెవరు? నువ్వే నేను, నేనే నువ్వు. వేసినట్టుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అడుగుతున్నావా సద్గురు? మనం ఎందుకు, ఎక్కడికి, ఎప్పుడు వెళ్తాం ఎవరికి తెలుసును సద్గురు? చాలేవే వేదాంతం, ఇది పోలీస్ స్టేషన్. ఈ మఠానికైనా పో. పొమ్మన్నావా సద్గురు? అందరం పోయేవాళ్ళమే. కాలాలు మారుతున్నాయి. స్టేషన్ మఠం అవుతుంది, మఠం స్టేషన్ అవుతుంది. నాన్సెన్స్. 144. ఈ 441 ఎక్కడ సద్గురు? ఓహో, ఆ సన్యాసి కోసం వచ్చావు నువ్వు?
ఓహో, ఏమి హస్తము ఏమి రేఖలు సద్గురు, మీకు కొంచెం కోపం ఎక్కువ. మీ కోర్పాటి ఉన్నాడే వాడు ఉత్తముడు, వాడిని ఏమీ అనకండి. వాడు ఎప్పటికైనా ఇన్స్పెక్టర్ కాగలడు. హలో జ్యోతిష్కం, 441. ఎస్ సార్. ఓహో, ఊటో ఓటో ఈ పెద్దవేషం. ఐడియా సార్, కేసులు కూపించిద్దామని వేసాను సార్. చూసారు సార్, మీరే మోసపోయారు. ఎలా ఉంది సార్? ఏడ్చినట్టుంది. ఈ సన్యాసేషం ఎక్కడతో? ఇద్దరు పిల్లలుగా సార్, ఎప్పటికైనా అవసరం వస్తుందని రెడీ చేసి ఉంటున్నాం సార్. అదే బాయ్, ఇన్ని వేషాలు వేసినా ఏమైనా కూపి తీసావా? ఇంకా పోలే సార్, మీ మీద ట్రైల్ వేసాను సార్. నర్మయ్, డిఎస్పీ గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వచ్చిందా సార్? నేను చెప్పాను కదా సార్, మన ఇద్దరికి ప్రమోషన్ వస్తుందని. ప్రమోషనే, నెలలోగా ఈ కేసులన్నీ ఫైసల్ చేయకపోతే మన ఇద్దరిని ఇంటికి పంపిస్తారు. అంత గందరగోళంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను అబ్దుల్ రహీం ఇంటికి వెళ్ళొస్తాను. ఎందుకు సార్? మంచి పలావ్ చేస్తాడు, తిన్నావు నా? ఎస్ సార్. నిన్ను ఇక్కడ ఉండమల్లా? ఎస్ సార్. వన్ నాట్ ఒక సింగిల్ చాటే. మీరు ఊళ్ళో లేర్చా? అవును అవును, ఏదో కొంచెం కాన్ మీద బర్మా పోయి వచ్చాం. అదే నేను విన్నానండి. అరే మజీద్, చేశా. బయట దర్వాజా కర్ర కూసుకొని లోపలికి మడుసులు రాకుండా చూడు. వచ్చేసా. సాబ్, ఏమైనా జరూరు పని మీద వచ్చారా? అదే అంత జరూరు పని లేదండి. మిమ్మల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను వచ్చాను. అరే కొన్ని ఏంటండి, అన్నీ అడగండి, తెలిసింది చెప్తాం. అది తెలుసులేండి. చూడండి, ఈ అగ్గిరాముడు విషయం. అగ్నిరాముడు ఇది కొండలో ఉండి దొంగతనాలు, దోపిడీలు, కూలీలు చేస్తారని జనమంతా చెప్పుకుంటున్నారు. ఆ అగ్గిరాముడు అతనేనండి. అతని గురించి మీకు తెలుసా? అరే ఏమి మాట చెప్తున్నారు ఇన్స్పెక్టర్ సాబ్? ఇన్ని పోలీసులు, ఇన్ని తుపాకు, ఇంతమంది సిబ్బంది ఉండి ప్రభుత్వానికి తెలియని విషయం మాకి ఏం తెలుస్తుందండి? మాతో ఆస్కాలంట. అంతేనా అండి? మాకి కొంచెం కామ్ ఉంది. వస్తాం. రహీం గారు కూర్చోండి. చూడండి, ఒక విషయం. అగ్గిరాముడు మీకు చాలా స్నేహితుడని మా పూర్తి దొరికింది. అరే ఇన్స్పెక్టర్ సాబ్, ఎన్నో దొంగతనాలు, ఎన్నో దోపిడీలు, ఎన్నో పుణ్యులు జరిగినాయి. వాటి పుప్పిలు దొరకలేదు, మాది దొరికింది. అరే సాబ్, మీకి ఒకటి మాట చెప్తాం, గుస్సా చేసుకోకండి. కేశవలాల్ ఇంట్లో ఎవరు దొంగతనం చేసింది తెలుసుకున్నారు? అరే సిలోన్ రామయ్య ఇంట్లో ఎవరు నగలు కొల్లా కొట్టింది కనిపెట్టినారు? ఇవన్నీ ఇట్లా అట్టిపెట్టి అగ్గిరాముడు మాకి దోస్తు అని తెలుసుకున్నారు. వారే వా సాబ్, రహీం సాహెబ్ మీద మీరు తప్పు లెక్కలు రాసినారు సాబ్. ఇలా ఎప్పుడు అడగండి. రహీం గారు కోప్పడకండి, ఒక్క మాట అడుగుతాను. అడగండి సాబ్. శారదను ఇల్లు చేర్చింది మీరని విన్నాను, నిజమేనా? ఎవరు చెప్పినారు? శారదమ్మ చెప్పిందండి. శారదమ్మ చెప్పింది? ఇంకేం చెప్పింది సాబ్? ఇంకా ఎన్నో చెప్పిందిలేండి. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీరేనని? సాబ్, సోమనాథం గారు మాది పక్కా ఇల్లు, తెలిసిన వాళ్ళు. వాళ్ళ అమ్మాయి కనిపించకపోతే వెతికి పట్టుకుని వచ్చినాం. బస్. అదేనండి, దాని గురించి. అరే ఏమిటండి దాని గురించి? పెద్ద పెద్ద ఇన్స్పెక్టర్లు, బడా బడా సిఐడీలు, మీరు అంతా వెతికి పట్టుకోలేండి. మేము వెతికి పట్టుకుని వస్తే తప్పు అంటున్నారు. తప్పని కాదు సార్, దాన్ని బట్టి చూస్తే అగ్గిరాముడు మీకు చాలా స్నేహితుడని తెలుస్తుంది. సాబ్, అగ్గిరాముడు మాకి దోస్తు ఉంటాడు. అయితే ఇప్పుడు మీరు ఏమిటి అంటారు? అది కాదండి, అసలు మీరు సహాయం చేస్తే అగ్గిరాముడిని దోస్తి పట్టి ఇవ్వమంటారు? మాది ముసల్మాన్ మతం, నమ్మకరాం పరిస్థితి లేదు సాబ్. రహీం గారు, మీ మేలుకే చెప్తున్నాను, లేకపోతే నా డ్యూటీ నేను చేయవలసి వస్తుంది. అరే ఎంత బెదిరిస్తున్నావు? మాకి దాబరా తినిపిస్తానికి చూస్తున్నావు? శారదామాని ఇంటికి చేర్పించాం, అగ్గిరాముడు మాకి దోస్త్. ఇదేగా మేము చేసిన తప్పులు అంటున్నాం. దానికి ఏం కేసు వేసుకుంటారో వేసుకోండి. రహీం గారు, మీరు కోప్పడితే మేము చేసేదేమీ లేదు. ఇది మా ఉద్యోగ ధర్మం. తప్పు చేసిన వాళ్ళను శిక్షించి తీరాలి. బేషక్ మాట కూర్చున్నారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించవలసిందే. అయితే చెప్పండి, మేమేం తప్పు చేసినాం? మీరు కాదండి, అగ్గిరాముడు. అరే మళ్ళీ అగ్గిరాముడు చెప్తారు. ఆయన ఏం తప్పు చేశాడో చెప్పండి, వింటాం. ఏమిటండి అలా అడుగుతారు? లోకమంతా తెలిసిన విషయం. 3 కూనీలు, 10 దొంగలు, 11 దొంగతనాలు, 4 ఇన్స్పెక్టర్ సాబ్, ఇవన్నీ ఆయన చేశాడని మీకు సాక్ష్యం ఉంది? రుజువు చేస్తారు?
మీకు రుజువు చేయండి, ఆయనకి మేము పట్టిస్తాం. చేయండి సార్. అది కాదండి. అరే అది కాదు ఏమిటి సార్, ఇవన్నీ ఆయన చేయలేదని మేము రుజువు చేస్తాం. మీకు ఒప్పుకుంటారు? అయితే మీరు రుజువు చేస్తారా? ఓ తప్పకుండా చేస్తాం. అయితే మేము ఒప్పుకుంటాం. రహీం గారు, అగ్గిరౌండ్ అంటే మాకేం ఆగ్రహమా? న్యాయం కావాలి కానీ అమాయకులు శిక్షించడం లేదుగా. బాగా కూర్చున్నారు సార్, బాగా కూర్చున్నారు. అవు సార్, కూర్చోండి కూర్చోండి. వద్దండి. అరే మజీద్, దో గరం చా. ఇన్స్పెక్టర్ సాబ్, ఇందాక మీరు కేసులు పూసినారు, వాటికి సాక్ష్యం ఎంతవరకు పట్టినారు? గట్టిగా ఏం దొరకలేదండి. మేము చాలా ప్రయత్నిస్తున్నాం, అందుకే మీ సహాయం కోరుతున్నాం. అరే మాది సహాయం ఏమిటండి, మీకు ఎంత కావాలన్నా చేస్తాం. మీది కేసులకి కుప్పి కావాలా, అంతేకాదు? అంతకన్నా ఇంకేం కావాలండి? చేస్తాం చేస్తాం. అదే ఇన్స్పెక్టర్ సాబ్, మేము పట్నం పోయి 4 రోజుల్లో వస్తాం. ఆ తర్వాత మనం కలుసుకుంటాం. బస్. చాలా థ్యాంక్స్ అండి. అల్లా. మరి సెలవా? అరే కూసుకోండి సాబ్, కొంచెం చా తాగి వెళ్తురు కానీ. అరే మజీద్,